వెయిట్ చేయండి పాయింట్ చెప్తారు ఇష్టపడతారు ఇంకే మధ్యాహ్నం సార్ కళ్యాణ్ ఇంటర్ఫేర్ అవ్వద్దు అంటే నా ప్రొఫెషన్ మాట్లాడి మీకు గట్స్ ఉంటే నేను మాట్లాడేటోడివి అని అన్నాను. ఆ ప్రొఫెషన్ తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్, దాన్ని పర్సనల్గా ఎఫెండ్ అయ్యాను. ఆ పాయింట్ అనడం వల్ల నాకు చాలా బాగా వచ్చింది. దిస్ ఈస్ ద కాస్, మీకు ఎప్పుడు అలా రిపీట్ చేయొద్దు, సారీ ప్లీజ్. దీని ముందు షోలో వచ్చినప్పుడు ఇదే ప్రొఫెషన్ పేరు తీసుకువచ్చాము. షోలోకి వచ్చిన తర్వాత ఏ కంటెస్టెంట్తో కూడా నేను క్లోజ్గా లేదు. మాస్క్ వేసుకున్నాను. ఓన్లీ పర్సన్ ఐ కనెక్టెడ్ విత్ యూ. నానా తెలిసి మిమ్మల్ని ఎవరైనా చదువు తీసుకుంటాను ఎఫెక్టెడ్ ఫీలింగ్ బాధ అనిపించే చెప్పాలి, పాపం కాదు, బాధ అనిపించే చెప్పాలి. అంటే బాధ మీకు బయటకు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ తెలుస్తుంది, అప్పుడు మీరు బాధపడతారు. ఏం బాధపడను, హాస్పిటల్ తెలిస్తే నేను నన్ను టచ్ చేసుకుంటాను అంతే. ఓకే అది నా ఫస్ట్ నేమే తనుజ. ముందుగా ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు, నా రీజన్తో చాలా గొడవ అవుతుంది ఇంటిలో. ఐ డోంట్ అగ్రీ. మా వల్ల చాలా గొడవ అవుతుంది. నాకు కూడా టూ మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్. చాలా అన్యాయం అయిందా నాతో కూడా. బట్ నేను ఆ ఇష్యూ పెట్టుకొని గొడవ పెట్టలేదు, వాయిస్ రేస్ చేయలేదు. నేను సైలెంట్గా కూర్చి మా రూమ్కి ఐ వెల్ దేర్ అండ్ సాట్. ఫ్రీ బర్డ్ ఇష్యూ అది మీ ఇష్యూ కాదు. బట్ మీరు మ్యాన్కి ఇష్యూస్తో పెట్టుకొని నాకు నామినేట్ చేశారు. ఇంకొకటి, గుడ్డు దొంగతనం అయినప్పుడు కూడా తనుజ గారు ఇప్పుడు కుక్ చేస్తుంది, బర్నీ గారు కూడా ఉన్నారు అక్కడ. ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కుక్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా మన సుమన్ గారికి 2-3 టైమ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. మనకి నిన్న సార్ అది క్యా హే బనానా ఇష్యూ చూపించారు. నేను ఒక నిమిషం ఆ పాయింట్ అది టేస్ట్ కోసం. అండ్ ఒక చెప్తా, మీ ఇద్దరు గొడవలో థర్డ్ పర్సన్ ఎవరో ఫుల్ అయినట్టు మీరు నన్ను ఫుల్ చేస్తున్నారు. అయిపోయాక కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఎందుకు వాడండి చేయలేదు, మీరు ఎందుకు ఇక్కడ నీకు ఫేవర్ చేయడానికి నేను నీకు చాక్లెట్ ఇచ్చాను, నేను నీకు సిప్పర్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను. నేను నాకు సపోర్టే చేయట్లేదు. ఇక్కడ సపోర్ట్ చేయడానికి రాలేదు. కరెంట్ ఎక్కడ ఉందో నేను అక్కడ మాట్లాడడానికి కదా. నాకు ఆల్రెడీ తెలుసు. నేను చెప్తా, మీరు తన పక్కన కూర్చొని ఎవరెవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఎవరెవరైనా నాతో రూమ్ లో ఉన్నారు, నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా, నువ్వు చేయలేదు కదా అని తన పక్కన కూర్చొని మాట్లాడడం అయ్యండి. My next name is మన డిమాండ్.